సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది యూపీ ప్రభుత్వం. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధించేలా డిజిటల్ మీడియా పాలసీ 2024 తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు నూతన సోషల్ మీడియా పాలసీకి ఆమోదం తెలిపింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్తో సహా ఇతర ప్లాట్ఫామ్స్లో కంటెంట్ను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ కొత్త పాలసీ తీసుకొచ్చింది. అశ్లీల, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే పోస్టులు పెడితే క్రిమినల్ డిఫమేషన్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దేశ వ్యతిరేక కంటెంట్ను పోస్ట్ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకుముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఐటీ చట్టం కింద మాత్రమే కేసులు నమోదు చేసేవారు. అరెస్టులు, శిక్షలు పెద్దగా ఉండేవి కావు.